84వ కీర్తన 10వ వచనం ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు Psalm 84 and let us read verse 10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. అందరూ ఈ మాట నాతో చెప్పండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 84వ కీర్తన కోరవ కుమారులు రాశారు. గిత్తీత్ అనే రాగం మీద పాడదగినది అని బైబిల్లో మనం చూస్తున్నాం కదా. కీర్తనలు పూర్వదినాల్లో వాటిని పాడేవారు. ఇప్పుడు వాటి రాగాలు మనకి తెలియక వాటిని ఏం చేస్తున్నాం చెప్పండి, ఓపిగ్గా చదువుకుంటున్నాం మనం. కానీ పూర్వదినాల్లో వీటిని ఏం చేసేవారు, పాడారు. ఎప్పుడైనా నాకు అవకాశం ఉంటే ఈ కీర్తనలు ఏ రాగాల్లో పాడేవారు, వాటి అర్థాలు ఏంటి, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బైబిల్లో కొన్ని రాగాల గురించి రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే కీర్తనల గ్రంథం పైన, అంటే ఆ ఇంట్రడక్షన్లో ఏ రాగంలో పాడారు అనేది కూడా మెన్షన్ చేశారు. ఆ రాగాలు ఎప్పుడు పాడతారు, ఎలాంటి సందర్భాల్లో వాటిని వాడతారు, ఎప్పుడైనా అవకాశం ఉంటే బైబిల్ స్టడీల్లో మనం డీల్ చేయొచ్చు. కోరవ కుమారుల జీవితం మనందరికీ తెలుసు. తండ్రి తిరుగుబాటుతనంతో నశించిపోయాడు. కానీ కోరవ కుమారులు చావలేదు అని బైబిల్ సెలవిచ్చింది. అంటే ఆ పర్టికులర్ టైంలో వారు ఆ ఉగ్రతలో పాలిభాగస్తులు కాలేదు. వారు దేవుని సన్నిధిలో దాచబడ్డారు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉన్నారు. తమ తండ్రి దారి తప్పిపోయారని వీరు దారి తప్పిపోలేదు, కానీ దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ సన్మార్గంలో వారు నడిచారు. కోరవ కుమారులు ఆ తర్వాత కాలంలో వారి పేరు మీద ఒక బ్యాండ్ కూడా సిద్ధపరచబడింది. అంటే ఆ తర్వాత తరాలు కూడా దేవుని స్తుతించడంలో, ఆరాధించడంలో వారు ముందుకు వచ్చారు. వారి తరాలు దీవించబడ్డానికి కోరవ కుమారులు దేవుని సన్నిధిలో ప్రభువును ఆరాధించారు, స్తుతించారు. ఈ 84వ కీర్తన ప్రాముఖ్యంగా దేవుని మందిరాన్ని గురించి, ఆయన సన్నిధిని గురించి, ఆయన ఆవరణాన్ని గురించిన ప్రాశస్త్యతను వివరిస్తుంది. 84 Psalm మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క నివాస మందిరం ఎంత రమ్యమైనదో అన్న మాటతోనే వారు ప్రారంభించి అంటూ ఉంటారు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అనే మాట ఈ కీర్తనలో మనం చూస్తాం. వారున్న కాలంలో బహుశా కోరహు లేదా అతని కుమారులు ఉన్న కాలంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేవుని మందిరం లేదు. ట్యాబర్నికెలే వారి దగ్గర ఉండేది, ప్రత్యక్ష గుడారం మాత్రమే. అండ్ దట్ వాస్ అ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి ఉపయోగించుకున్న ప్రాంతం అది. సొలొమోను వచ్చిన తర్వాత అద్భుతమైన మందిరం కట్టబడింది. మ్యాగ్నిఫిషియెంట్ టెంపుల్ అప్పుడు కట్టబడింది. అయినప్పటికీ కూడా వారు దేవుని మందిరము అనగా దేవుని ఆవరణము, దేవుని సన్నిధిని ప్రేమించిన విధానం చాలా గొప్పగా ఇక్కడ మనం చూస్తున్నాం. వారు అంటున్నారు కదా, ప్రభువా నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట లోకంలో మరెక్కడైనా సరే 1000 దినాలు గడపడం కన్నా చాలా శ్రేష్టమైనది అని ఓ చక్కని మాట వాడాడు. బెటర్ ఈజ్ 1 day ఇన్ యువర్ కోర్స్ దెన్ 1000 ఎల్స్వేర్. లోకంలో మరి ఎక్కడైనా నేను 1000 రోజులు గడిపినప్పుడు వచ్చే ఆనందం కన్నా నీ సన్నిధిలో ఒక్కరోజు గడపగలిగితే, ఒక్క రోజు నీ సన్నిధిలో ఉంటే గొప్ప ఆనందం ఉందని దేవుని ఆవరణాన్ని గురించిన వివరాన్ని వారు అక్కడ మాట్లాడుతున్నారు. ఆవరణము అన్న చోట ఇంగ్లీష్లో కోర్ట్ అనే పదం వాడారు. కోర్ట్ అనే పదం, దాని హిబ్రూలో వాడబడిన పదం కత్సారే అనే పదం హిబ్రూలో వాడబడింది. కత్సారే అంటే అర్థం ఏంటంటే ఏ క్లోజ్డ్ ప్లేస్ విత్ ఎ ఫెన్స్ అని అర్థం. ఒక సరిహద్దు కలిగిన ప్రాంతం, చుట్టూ ఒక కంచె ఉన్న ప్రాంతం, ఒక ఫెన్స్ ఉన్న ప్రాంతాన్ని కత్సారే అనే హిబ్రూ పదాన్ని ఆ సందర్భంలో వాడతారు. మీరు చూడండి, ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి చుట్టూ ఓ పెద్ద ఫెన్స్ వేసుకుంటారు, ఒక కాంపౌండ్ వాల్ కట్టుకుంటారు. కారణం ఏంటి అంటే ఎవరు పడితే వారు లోపలికి రాకుండా, దొంగలు లోపలికి రాకుండా, దోపిడీదారులు లోపలికి రాకుండా ఆ ఇంటికి ప్రొటెక్షన్ కోసం చుట్టూ ప్రాకారాన్ని కడతారు. ఆ ప్రాకారము లోపల ఉన్న ప్రాంతాన్నంతా కూడా ఆవరణము, దాన్నే కట్సారే అనే పదం హిబ్రూలో వాడేవారు. వీళ్ళు ఏమన్నారంటే, ప్రభువా నీ ఆవరణంలో మేము ఒక్కరోజు ఉంటే, ఆ ఫెన్స్ వేయబడిన ఆ ప్రాంతంలో కనుక మేము రాగలిగితే దట్ ఈస్ బెటర్ అనే మాట అక్కడ వాడారు. అది చాలా శ్రేష్టమైన విషయం అని. లోకము కొన్నిసార్లు మనకి లోక సంబంధమైన స్వేచ్ఛనిస్తుంది, ఎలా పడితే అలా ఉండడానికి, ఎలా పడితే అలా జీవించడానికి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఫెన్స్లో మనం ఉన్నప్పుడు చుట్టూ దేవుడు మనకు ఒక ప్రాకారం ఉంచాడు. ఆ ఆవరణంలో మనం ఉండాలని దేవుడు కోరాడు. ఆ ఆవరణంలో ఉన్నవారికి భద్రత ఉంది, ఆ ఆవరణంలో ఉన్నవారికి క్షేమం ఉంది, ఆ ఆవరణలో ఉన్నవారికి ప్రశాంతమైన అనుభవాలు ఉన్నాయి. అయితే లోక సంబంధంగా
సరిహద్దులు లేని వారికి, ఆవరణలు లేని వారికి భయంకర పరిస్థితుల మధ్య వారు ఉన్నారు. కానీ దేవుని ప్రజలైన కోరహు కుమారులు, ప్రభువా నీ ఆవరణంలో, ఆ క్లోజ్డ్ ఫెన్స్లో మేము ఉండాలని కోరుతున్నామని వాళ్ళు చక్కని ఆశను వ్యక్తం చేశారు. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, దేవుని ఆవరణంలో మనకి ఏమున్నాయి, ఆ ఆవరణలోకి వస్తే మనం ఎలాంటి దీవెనలు పొందుతాం అనే విషయాన్ని పరిశీలించేద్దాం. వాస్తవానికి మనలో ఏ ఒక్కరికి కూడా దేవుని ఆవరణంలోనికి వచ్చే అర్హత లేదు. ఉందంటారా ఎవరికైనా? మనలో ఏ ఒక్కరమైనా దేవుని ఆవరణలోనికి ఉచితంగా ప్రవేశించే అర్హత మనకుందా? అంత యోగ్యత మనకుందా? మనలో ఎవరికీ లేదు. ఎందుకంటే దేవుడు పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు. మనము పాపులు మన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతారు. మనలో ఏ ఒక్కరికి అవకాశం లేదు. మన మతాన్ని బట్టి అర్హత ఉందని మనం చెప్పలేం, మన కులాన్ని బట్టి మనకు అర్హత ఉందని మనం చెప్పలేం, మన జాతిని బట్టి మనకు అర్హత వచ్చిందని చెప్పలేదు, మనం చదువుకున్న చదువును బట్టి దేవుని ఆవరణలో మనం ఉండొచ్చని బైబిల్ చెప్పలేదు. లోక సంబంధంగా ఏ ఆధిక్యతలు కూడా మనలను దేవుని ఆవరణలో నిలబెట్టడానికి ఉపయోగపడలేదు. అదే విషయాన్ని దేవుడు కూడా ప్రస్తావించాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదివితే దానిలో ఒక మాట ఉంటుంది, గమనించండి. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1:12, అందులో రాయబడిన మాట ఇలా ఉంది, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, అసలు నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? చూసారా, ఈ మాట మనం పరిశీలన చేస్తే, నా సన్నిధిని రావాలని మీరు అందరూ వస్తున్నారు కదా, అసలు నా ఆవరణంలోనికి రావాలని మిమ్మల్ని పిలిచింది ఎవరు? లేదా నా ఆవరణం త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఇది చాలా కఠినమైన ప్రశ్నే. దేవుడు చాలా కఠినంగా మాట్లాడాడు. కారణం ఏంటంటే, ఆ పైన వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, మనుషులందరూ కూడా తిరుగుబాటుదారులుగా దేవుని వాక్యానికి తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని ఆ పై వచనాలు మనం చూస్తున్నాం. ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గు నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసిన వారు నా మీద ఏం చేశారో తిరుగుబాటు చేశారు. వారు యోచించట్లేదు, జ్ఞానం లేదు. గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకుంటుంది, ఆ తర్వాత ఎద్దు తన కామందు నెరుగును, కానీ నా ప్రజలు నన్ను ఏం చేయట్లేదు, తెలుసుకోవట్లేదు. జంతువులకైనా తమ యజమానుడు ఎవరో తెలుస్తుందట, కానీ మనుష్యులకు తమ యజమానుడు ఎవరో ఏం చేయట్లేదో తెలియట్లేదు. తమను సృష్టించిన వారు ఎవరో తెలియట్లేదు, తమను కలుగు చేసిన దేవుడు ఎవరో తెలియట్లేదు. తమ చేతులతో కలుగు చేసిన వాటినే గొప్పవాటిగా భావించి వాటికే ఆరాధన చేస్తూ వాటి దగ్గరే తమ సర్వస్వాన్ని సమర్పించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ ఎప్పుడు చెబుతున్న మాటే, నీ చేతులతో చేయబడిన వారు వేరు, నిన్ను తన చేతులతో కలుగు చేసిన దేవుడో వేరు. దేవుని బిడ్డలు క్రైస్తవులు ఎవరిని ఆరాధన చేస్తున్నారంటే, తమ్మును కలుగు చేసిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, నిత్య దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు, సత్యదేవుని ఆరాధన చేస్తున్నారు. ఆధ్యాత్మిక గురుడితనంలో వారు లేరు. జంతువులకు తమ యజమానుల గురించి తెలుస్తున్నారు, కానీ మనుషులకు తన యజమానుడు ఎవరో తెలియట్లేదు, తమ నాయకుడు ఎవరో తెలియట్లేదు, తమ దేవుడు ఎవరో తెలియట్లేదు, సృష్టికర్త ఎవరో అర్థం చేసుకోవట్లేదు. ఈ రోజుల్లో చాలామంది సాతాను ద్వారా ముసుగు వేయబడిన జీవితాలు. కొంతమంది ఏమంటారంటే, అసలు దేవుడు అనేవాడే లేడని వాదించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఆయనకు అన్ని విషయాల్లో లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి. కాబట్టి ఆయన లేడు అనేస్తే ఎలా పడితే అలా బ్రతికేయచ్చు అన్న ఆలోచన కొంతమందిలో ఉంటే, మరికొంతమంది ఏమంటారంటే, వెసిలి గారు అందరూ ఒకటేనండి, ఈ మతాలు ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నాం, కానీ అందరూ దేవుళ్ళు ఒకటే అన్నట్టుగా కొంతమంది మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. యూనివర్సల్గా ఒకటే దేవుడు, అందరూ ఒకటే, ఎవరు ఆరాధన చేసుకున్నా పర్వాలేదు, ఆరాధన అంతా చివరికి దేవుని దగ్గరికే వెళుతుందని వితండవాదాన్ని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రకృతిని ఆరాధన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజ దేవుణ్ణి తెలియకుండా లోకాన్ని ఆశ్రయంగా చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి దేవుడు అన్నాడు, నా సన్నిధికి రావాలని మీకు ఉంది, కానీ అసలు నా ఆవరణాలని మీరు ఎవరు తొక్కమన్నారు? అంత అర్హత మీకు ఎలా వచ్చింది? మనిషి యొక్క పాపం మనిషిని దేవునికి దూరం చేసింది కదా. మీ పాపములు మీకును మీ దేవునికి మధ్యగా వచ్చేసి బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుని ఆవరణలకు రాగలిగే అవకాశం మనలో ఎవరికీ లేదు. మనకున్న కులం, మతం, జాతి, వర్గం, చదువు, అందం ఏది కూడా దేవుని ఆవరణలకు మనల్ని తీసుకురాలేదు. బట్ హౌ కెన్ వీ కమ్ టు ద కోర్ట్ ఆఫ్ గాడ్? ఈ కోరహు కుమారులు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? ప్రభువా నీ ఆవరణలో ఒక్కరోజు గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమని ఏ ధైర్యంతో వారు చెప్పారు? ఎందుకు వారు చెప్పగలిగారంటే, అఫ్ కోర్స్ మనకున్న పాపాన్ని బట్టి, అపరాధములు బట్టి మనలో ఏ ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో నిలిచే అధికారం మనకు లేదు. కానీ కీర్తనకారుడు ఒక సందర్భంలో ఒక చక్కని ప్రార్థన చేశాడు. ఏమంటాడు తెలుసా ఆయన? ప్రభువా
నా ప్రార్థన ధూపం వలనో నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలనో నీకు అంగీకారమగునుగాక అన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 141 కీర్తన 2వ వచనంలో ఆ మాట చదువుదాం. చూడండి, Psalm 141 and verse 2. నా ప్రార్థన ధూపముగాను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి ఎలా ఉండాలి ప్రభువా? అంగీకారముగా ఉండునుగాక. చెప్పండి, సాయంకాల నైవేద్యం. కొంతమందికి దేవుడికి నైవేద్యం తీసుకురావాలని రకరకాల వాటిని వండుకుని తీసుకొస్తూ ఉంటారు. నేను ఎవరి గురించో చెప్పాలని నాకు లేదు, కానీ మా కుటుంబ సాక్ష్యాన్నే పంచుకుంటాను. మా తల్లి పూర్వీకులు మీలో చాలామంది తెలుసు, విస్తారమైన పూజా కార్యక్రమాలు చేసేవారు. వారికి దేవుడికి నైవేద్యాలు పెట్టడం అంటే చాలా ఇష్టం అట. ఏ దేవుడికి ఏ పండు, ఏ పువ్వు, ఏ ఆహారం ఇష్టమో వారు చదువుకుంటున్న గ్రంథాలు చదువుకుని, ఆహా ఈ దేవుడికి ఇది ఇష్టమా అని చెప్పి అది తయారు చేసి పెట్టేవారట ఆ విగ్రహం ముందు. లేదా ఈ దేవునికి ఇది ఇష్టమా అని చెప్పి అది చాలా కష్టమైన వాటిని తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవారు. మా అమ్మమ్మ గారు చెబుతూ ఉంటారు, పేరు చెప్పను కానీ ఒక దేవుడి కట్ట గన్నేరు పప్పు ఇష్టం అంట. చెప్పండి, ఏ పప్పు ఇష్టం? గన్నేరు పప్పు ఇష్టం అని. ఎవరో కొంతమంది అంటూ ఉంటారు గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారని. అది కొంచెం విషపూరితమైన ఆ చెట్టు లేదా కాయలు. అది కూడా ఎక్కడో చోట సంపాదించి తీసుకొచ్చి అక్కడ పెట్టి కొంచెం జాగ్రత్తగా ఉండేవారు. ఎందుకంటే పుసుక్కుని ఎవరైనా లోట్లో వేసుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారన్న భయం కూడా అప్పుడప్పుడు ఉండి దాని కాపలా కూడా కాసేవారు. ఇలా దేవునికి నైవేద్యాలు ఇవ్వాలని ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పటికీ కూడా చాలామంది దేవుడికి అది ఇష్టమేమో, దద్దోజనం ఇష్టమేమో, పులిహోర ఇష్టమేమో, లేకపోతే చక్కెర పొంగల్ ఇష్టమేమో, పాల తాలికలు ఇష్టమేమో, పాకుండలు ఇష్టమేమోనని ఈ ట్రెడిషనల్ డిషెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి దేవునికి దగ్గర పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమందికి రకరకాల వాటిని ఆ పండుగలు వచ్చినప్పుడు ఆ రకాలైన ఫుడ్లు కూడా తయారు చేసి వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే, నిజమైన నైవేద్యం అంటే ఏంటంటే నువ్వు వండుకొని తీసుకొచ్చే పులిహోర, చక్కెర పొంగలి, పాలకొండ ఇవి కాదు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నేను ప్రార్థన చేస్తే ప్రభువా ఆ ప్రార్థన నీ సన్నిధికి ఎలా రావాలి? ఒక ధూపం వల్ల రావాలి. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యంలా ఉండాలని. చేతులెత్తుట అనే అంశం, యూజువల్గా చేతులు ఎప్పుడు ఎత్తుతారు అంటే, ఎవరో మన దగ్గరికి వచ్చి గన్ దగ్గర పెట్టి హ్యాండ్స్ అప్ అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? చేతులు ఎత్తాల్సిందే. ఇలా అంటే ఎందుకు ఎత్తుతారు చేతులు అంటే, ఐ సరెండర్, నేను సంపూర్ణంగా ఏం చేస్తున్నానో లొంగిపోతున్నాను, నేను సంపూర్ణంగా నేను సమర్పించుకుంటున్నాను అని అర్థం కదా చేతులు ఎత్తడం అంటే. సాయంకాలపు వేళ నీ సన్నిధిలో చేతులు ఎత్తడం ప్రభువా అది నీకు నైవేద్యంగా ఉంది. లేఖనాలు సెలవిస్తున్నాయి, నైవేద్యముతో దేవుని సన్నిధికి రండి అంటే, ఆవరణలోకి రండి అంటే, ఆ ఆవరణలోకి రావడానికి మనకి ఇచ్చిన ఒక ఆధిక్యత ఏంటి అంటే దేవుని సన్నిధిలో మనం చేతులు ఎత్తుట. దట్ మీన్స్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ కంప్లీట్లీ. దేవునికి సంపూర్ణంగా నీవు సమర్పించుకోవడం. నీ చేతులు, నీ జీవితం, నీ ప్రవర్తన, నీ బ్రతుకు ప్రభు పాదాల దగ్గర పెట్టడం. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఆయనకి బాప్తిజం ఇస్తున్నారట. బ్యాప్టిజం అనే మాట బ్యాప్టిజో అనే గ్రీకు పదంలోంచి వచ్చింది, లేదా లాటిన్ పదంలోంచి వచ్చింది. బ్యాప్టిజం అంటే ఇమ్మర్షన్, నీటిలో మునగడం అని అర్థం. బాప్తిజం అంటే అది. సరే, దేవుని సేవకుడు ఒక రోజు అనౌన్స్ చేశాడు, బాప్తిజాలు ఇస్తాం అందరు రండి అన్నప్పుడు అందరూ వచ్చారు. అందరితో ప్రార్థన చేయించిన తర్వాత, కౌన్సిలింగ్ చేసిన తర్వాత దేవుని సేవకుడు వాళ్ళకి బాప్తిజం ఇవ్వాలని బ్యాప్టిజం ట్యాంక్ దగ్గర తీసుకెళ్ళాడు. ఒకరి తర్వాత ఒకరు బాప్టిజం ఇస్తుంటే ఒక ఆయన బాప్టిజం తీసుకోవడానికి రాగానే ఆయన వాటర్లో ముంచితే ఇలా చెయ్యి ఎత్తి పెట్టాడండి పైన. పాస్టర్ గారు అడిగారు, సహోదరుడా ఆ చెయ్యి కూడా మునగాలి, ముంచు అన్నాడు. ఆయన అంటాడు ముంచను అన్నాడు. ఆయన లేదు నువ్వు ముంచు అంటాడు ఈయన. ఆయన ఏమో ముంచను అన్నాడు. ఏంటి సంగతి, ఎందుకు ముంచు అంటే, సార్ ఈ చేతితో మా పక్కింటోని కొట్టాలని నిర్ణయించుకున్నానండి, అది జరిగిన తర్వాత అప్పుడు ముంచుతానన్నాడంట. బాప్తిజం తీసుకునేటప్పుడు ఏం ముంచనంట, ఆయన చెయ్యి ముంచనంట. ఎందుకంటే ఒకను కొట్టాలని డిసైడ్ అయ్యాడట. మరి అలాంటప్పుడు నీకు ఎందుకే బాప్తిజం, బయటికి వెళ్ళని చెప్పి అసలు ఒకటి బయటకు పంపించాడు. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు కానీ కొన్ని విషయాల్లోనే సరెండర్ అవుతారు, కొన్ని విషయాల్లోనే లొంగిపోతారు దేవునికి. మిగతా విషయాల్లో నా చెయ్యి పక్కింటోని కొట్టాలండి, నా నోరు ఎవరినో తిట్టాలండి, నేను రివెంజ్ తీర్చుకోవాలండి, నేను బతుకున్న రోజుల్లో వారి మీద కనుక ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు మార్చుకుంటానండి అని కొంతమంది అంటూ ఉంటారు. అలా చేస్తాను ఇలా చేస్తానని. బట్ ద బైబిల్ సేస్ కంప్లీట్ సరెండరెన్స్, దేవునికి సంపూర్ణంగా నేను సమర్పించుకోవడం.
పౌలు భక్తుడు అని అంటాడు, నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, దేవుని వాత్సల్యాన్ని బట్టి బ్రతిమాలుతున్నాను అంటే మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి ఏం చేయండి? సమర్పించండి. మీ జీవితాలను ప్రభువుకు అర్పించండి. ఆయన చిత్తానుసారంగా మీరు జీవించినట్లుగా లోక మర్యాదను అనుసరింపకుండా దేవుని యొక్క మార్గంలో నడవండి అని అద్భుతంగా పౌలు మహాశయుడు చెప్పాడు. సమర్పించుకున్న నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి. ఓ పాట మనం పాడుతూ ఉంటాం కదా మన యొక్క సహవాసంలో. కొంతమంది పాత వాళ్ళకి తెలుసు, ఇప్పుడు అన్ని కొత్త కొత్త పాటలన్నీ వచ్చాయి. చాలా మంచిదే, ప్రతి పాట మంచిదే, అర్థవంతమైన ప్రతి మాట మంచిదే, ప్రతి పాట మంచిదే. ప్రభు యేసుకు నా సర్వము వినయముగా నొసగదననే పాట నాకు చాలా ఇష్టం. అది ఇదివరకు చాలా ఎక్కువ పాడుతుండేవాడిని. ఆ పాటలు ఎంత బాగుంటుందంటే, నా చేతులు దేవునికి సమర్పిస్తాను, నా కాళ్ళను ప్రభువుకి సమర్పిస్తాను, నా దేహాన్ని ప్రభువుకి సమర్పిస్తాను, ఆయన మహిమార్థం వాడబడినట్లుగా నా సమస్తాన్ని ప్రభువుకి ఇస్తాను అనే మాట. సాయంకాలం వేళ చేతులు ఎత్తడం కానీ నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని కార్యాలను చూస్తావు. నా ఆవరణంలోనికి మిమ్మల్ని రమ్మన్న వారు ఎవరు? అయితే ఆవరణలో రావడానికి మనకు యోగ్యతనిచ్చింది ఏంటి అంటే, ప్రభువా సాయంకాలమున నైవేద్యము నీకు అర్పిస్తాను. అందును బట్టి ఇప్పుడు 96వ కీర్తన 8వ వచనం చదివితే, ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు బాగా అర్థం అవుతుంది. Psalm 96:8 మనం చదివితే దానిలో కీర్తనకారుడు ఇలా అన్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. ఎక్కడికి రావాలట? ఆయన ఆవరణం. అంటే ఇప్పుడు చేతులెత్తుట నైవేద్యం అన్నప్పుడు ఆ నైవేద్యంతో ఎక్కడికి రావాలట? మనం దేవుని ఆవరణలోనికి రావాలి. స్తోత్రం చెప్దాం. మనలో ఏ ఒక్కరికి ఆయన ఆవరణలోకి వచ్చే అర్హత లేదు. కానీ ఎప్పుడైతే మనం నైవేద్యం తీసుకుని వస్తామో అప్పుడు దేవుడు ఆవరణలోనికి మనకి ఆహ్వానం ఉంది. ఆ నైవేద్యం ఏంటి అంటే సంపూర్ణంగా మనం సమర్పించుకోవడం. దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవంలోకి ఎప్పుడైతే మనం వచ్చామో ఆయన ఆవరణంలోనికి వచ్చే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు అలా రావడం ద్వారా మన జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏంటి? మూడు విషయాలు చెప్తాను, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలని. ఏ అంశాన్ని నేను చెప్పినా 3 విషయాలు చెప్తాను కదా. నెంబర్ 1, దేవుని ఆవరణములో మనందరం వర్ధిల్లుతాము అని బైబిల్లో రాయబడిందా లేదా? చదువుదామా? కీర్తన గ్రంథం 92వ కీర్తన 13వ వచనం చదవండి. Psalm 92:13 బైబిల్లో ఈ మాట రాయబడింది. మొట్టమొదటి అంశం, దేవుని ఆవరణములోనికి మనం ఎందుకు రావాలి, వస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటో ఇక్కడ బైబిల్లో రాయబడింది. 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో చెప్పండి ఏం చేస్తారట? వర్ధిల్లుదురు. ఒకసారి మీ ప్రక్క వారికి తిరిగి వర్ధిల్లండి అని చెప్పండి. కొంతమంది ఎలా అంటున్నారు, బాగా అలవాటైపోయింది బయట. వర్ధిల్లండి అంటే దీవిస్తారు, మంచిదేలేండి. వర్ధిల్లండి. పెద్దలు అప్పుడప్పుడు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఆయురారోగ్యాలతో మీరు ఏం చేయండి? వర్ధిల్లండి అంటారు కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు దేవుని మందిరములో ఏం చేయబడ్డారట? నాటబడ్డారు. ఓ సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని మందిరంలో నాటబడ్డారా లేదా? ఇంకా కొంతమంది నాటబడలేదు, అటు ఇటు తిరుగుతున్నారు, మందిరంలో స్థిరమైన అనుభవంలో లేరు. కాసేపు దేవుని మందిరం, కాసేపు లోకం, అలాంటి అనుభవంలో ఉన్నారు. నాటబడిన చెట్టు ఒక తోటలో నాటితే ఏం చేస్తుంది చెప్పండి? అక్కడే ఉంటుందా, లేకపోతే రోజుకో తోట మారుతూ ఉంటుందా? అలా మారితే ఏమైద్ది? రోజుకో తోటలో మారుతుంది అనుకోండి, ఏమవుతుంది? చెట్టు చచ్చిపోద్ది. కొంతమందికి స్థిరమైన సంఘం ఉండదు, దేవుని మందిరం ఉండదు. ఈ వారం ఒకటి, రేపు వారం ఒకటి, ఎల్లుండి ఒకటి అలా 52 ఆదివారాలు 52 సంఘాలు కవర్ చేస్తూ ఉంటారు. ఆఖరికి నువ్వు ఏ సంఘానికి చెందిన దానివంటే ఏ సంఘానికి చెందలేదు. ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్లు అయ్యి వేరే సంఘానికి వెళ్తుంటే నేను అంటలేదు, కానీ ఒక స్థిరమైన సంఘంలో, వాక్యాధారితమైన సంఘంలో, జీవం గల దేవుని సంఘంలో ఎక్కడైతే దేవుని వాక్యం నీకు వినబడుతుందో, దేవుని స్వరాన్ని వింటున్నావో, పరిశుద్ధాత్మ సంరక్షణ ఎక్కడుందో ఆ సంఘంలో నాటబడ్డావా, లేకపోతే ఇష్టానుసారం తిరుగుతున్నావా? దేవుని మందిలో నాటబడిన అనుభవంలోకి నువ్వు రావాలని ప్రభువు కోరుతున్నాడు. అలా నాటబడితే ఆకు వాడక మన కాలం ముందు ఏమిస్తావట? ఫలమిచ్చు చెట్లు వలె ఉంటామని. అలాంటి అనుభవంలో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. అలా నాటబడిన వారు ఆయన ఆవరణములో వర్ధిల్లుతారు అనే మాట. వర్ధిల్లుట అనగా ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ అనే పదం అనేక సందర్భాల్లో ఉపయోగించబడింది, లేదా ఫ్లరిషింగ్ అనే పదం వాడబడింది. ఆ 2 అర్థాలు ఏంటంటే, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు, ప్రోగ్రెస్ సాధించాలని దేవుడు కోరుతున్నాడు, మనం ఫ్లరిష్ అవ్వాలని దేవుని ఆలోచన. మనలో ఏ ఒక్కరు నష్టపోవాలని కానీ, కృషించిపోవాలని కానీ, కుచించుకుపోవాలని కానీ, ఇబ్బందులు పడాలని కానీ, డిప్రెషన్, యాంగ్జైటీలకు వెళ్ళిపోవాలని దేవుడు ఎప్పుడు ఆశించలేదు. గాడ్స్ ప్లాన్ ఈజ్ సంథింగ్ అమేజింగ్. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు మన జీవితంలో గొప్పవే.
నువ్వు దేవుని మందులో నాటబడగలిగితే ఆయన ఆవరణలో వర్ధిల్లుతామని బైబిల్లో రాయబడింది. వర్ధిల్లే అనుభవం, ఆయన కృపలో ఎదిగే అనుభవం, అభివృద్ధిలోనికి వచ్చే అనుభవం ఆయన ఆవరణలో మాత్రమే సాధ్యము. హల్లెలూయా. సమూయేలు దేవుని మందిరములో నాటబడి ఏమయ్యాడంటే తెలుసా? వర్ధిల్లాడని బైబిల్లో ఉంది. చూద్దామా, రెఫరెన్స్ చూద్దామా? 1 Samuel chapter 2 and verse 26 చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదివితే అక్కడ మాట రాయబడింది. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు. చదవండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చెప్పండి, ఏమయ్యాడట? వర్ధిల్లాడు. బాలుడనుందా, యవనస్తుడనుందా, పెద్దవాడనుందా? బాలుడైన సమూయేలు దేవుని ఆవరణంలో, దేవుని మందిరంలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుచుండెను. తన తల్లి సమూయేలుని తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టేసింది. అప్పుడు సమూయేలు వయసు ఎంతో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? సమూయేలు వయసు దేవుని మందిరంలో వదిలిపెట్టినప్పుడు పాలు విడిచే సమయం అని బైబిల్లో ఉంది కదా, పాలు విడిచిన తర్వాత అని. యూజువల్గా తల్లి పాలు త్రాగడం మానేసే పిల్లల వయసు ఎంత ఉండొచ్చు? చెప్పండి, పర్లేదు. అందులో మొహమాట పడాల్సింది ఏముంది? 3 years. వండర్ఫుల్. 3 సంవత్సరాల వరకు తల్లి పాలు బిడ్డలకి ఇచ్చే అవకాశాలు. కొంతమంది అంతవరకు ఇవ్వట్లేదు అనుకోండి, 1 సంవత్సరం 15 నెలలు, లేకపోతే 2 సంవత్సరాలు మ్యాక్సిమం. కానీ పూర్వదినాల్లో ఒకవేళ సమూయేలు గారికి 3 సంవత్సరాలు కనుక తల్లి పాలు ఇచ్చి ఉంటే, ఆ 3 సంవత్సరాల వయసులో తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టేసింది? దేవుని మందిరంలో. కొంతమంది తల్లిదండ్రులని, అమ్మ మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించినామంటే, వాళ్ళు ఇంకా చిన్నోళ్ళండి, వెసిలి గారు చాలా చిన్న పిల్లలండి అంటూ ఉంటారు చాలామంది. ఏం చిన్నపిల్లలు? 3 సంవత్సరాలు దాటిన తర్వాత తల్లి దేవుని మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే, తల్లిలో గొప్ప సాక్రిఫైస్ ఉంది. సమూయేల్లో కూడా ఏముంది చెప్పండి? అంతవరకు తల్లి దగ్గర పెరిగిన బిడ్డ కొత్త వాతావరణంలోనూ, కొత్త మనుషుల మధ్య, కొత్త సంస్కృతి మధ్య బ్రతకాలి అంటే సమూయేలు చాలా కష్టపడే ఉండొచ్చు. కానీ తన తల్లి నిర్ణయం మంచిదని గుర్తించిన సమూయేలు చిన్న ప్రాయం నుండే దేవుని మందిరంలో ఎదగడం ప్రారంభించాడు. You know one thing, Samuel heard the voice of the Lord, which was very rare in those times. దేవుని స్వరం వినబడుట చాలా అరుదుగా ఉన్న ఆ సమయాల్లో సమూయేలు ఎవరి స్వరాన్ని విన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. కారణం ఏంటంటే, సమూయేలు దేవుని ఆవరణంలో ఉన్నాడు, అక్కడున్నాడు కాబట్టి దేవుని స్వరం వినబడింది. దేవుడు సమూయేలుని పిలిచాడు, మాట్లాడాడు. సమూయేలుని దేవుడు అభిషేకించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా, నాయకులను అభిషక్తులుగా మార్చగలిగే అధికారాన్ని దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. శామ్యూయల్ grew up in the favor of God and the favor of men. వర్ధిల్లాడని బైబిల్లో రాయబడి. ఆ తర్వాత సమూయేలు జీవితాన్ని మీరు పరిశీలన చేయండి. One of the remarkable persons in the Old Testament who anointed kings and priests for God. దేవుని కొరకు రాజులను, ప్రవక్తలను అభిషేకించిన గొప్ప అభిషేకాన్ని కలిగిన గొప్ప దైవజనుడిగా సమూయేలు ఉన్నాడు. And he worked as a judge for God's people. దేవుని ప్రజల న్యాయాధిపతిగా కూడా సమూయేలు పనిచేశాడు. అంత ఉన్నతమైన స్థానానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? సమూయేలు దేవుని ఆవరణలో నాటబడ్డాడు. ఇంకో మాట మనకి చెప్తాను, సమూయేలు నోటి నుండి ఏదైనా మాట వస్తే అది దేవుని మాటగా భావించేవారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సచ్ ఎ క్రెడిబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎంత చక్కని దైవజనుడిగా తను రుజువుపరుచుకున్నాడు. సమూయేలు మాట్లాడితే ఆ మాట ఎవరి మాట? దేవుని మాటగా. అంత ఉన్నతమైన అనుభవాల చేత సమూయేలు నింపబడ్డానికి కారణం ఏంటో తెలుసా? శామ్యూయల్ సర్వ్ గాడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గాడ్, ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆవరణములో సమూయేలు దేవుని ఆరాధిస్తూ వర్ధిల్లాడని. ఆ సమయంలో, అలాంటి సమయాల్లో పిల్లలు కనుక దేవుని మందిరంలో వదిలిపెడితే పిల్లలు ఏమంటారు? వాళ్ళని వదిలిపెట్టి మనం ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళు వేరే పక్కదారిలోంచి ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి, ఆ సర్వీస్ ఏదో నువ్వే చెయ్యి, నీకు ఎలాగ 30-40 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి నువ్వు వెళ్ళని మనల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టేసి మనం వాళ్ళకి ఇంటికి వచ్చేస్తాం, డౌట్ వస్తే కుర్చీకి కట్టేసి వెళ్ళిపోతారేమో. ఈ రోజుల్లో ఉన్న పిల్లలు అలా ఉన్నారు. దేవుని సేవ చేయడం, దేవుని కోసం ఆలోచన చేయడం చాలామందికి సమయం లేదు. ఇంక యంగ్స్టర్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. యవనస్తులైతే వాళ్ళకున్న రకరకాలైన పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఆరాధన చేసే సమయం చాలామందికి ఉండలేదు. దే ఆర్ కీపింగ్ దెమ్సెల్వ్స్ సో బిజీ ఇన్ వరల్డ్ అండ్ ఫర్గెటింగ్ గాడ్. దేవుని మర్చిపోయే అనుభవాలు. సమూయేలు ఇక్కడ మనందరికీ చక్కని ఉదాహరణగా నిలుస్తున్నాడు. నేను ఒకసారి చెప్పాను, ఒక ఫ్రైడే ప్రేయర్లో అనుకుంటా, ఐ రిమెంబర్, సమూయేలులో ఉన్న నిబద్ధత ఎంత గొప్పది అంటే, ప్రతికూల వాతావరణాల మధ్య దేవుని సేవించాడు. కొన్ని సందర్భాల్లో మనకు అన్నీ బాగుంటే, అన్నీ చక్కగా ఉంటే, వాతావరణం బాగుంటే, ఇలా కూల్గా ఉంటే టైంకి వచ్చేసే అవకాశాలు. కొంచెం ఎండ సుర్రుమంటే చెప్పండి, లైవ్ వస్తుంది కదండి, ఇంట్లో కూర్చుని చూస్తే ఏమన్నా తప్ప అన్నట్టుగా కొంతమంది భావించేవారు.
దేవుడు మన మీద ఆశీర్వాదాలు వర్షాల్లో కురిపించాలి, కానీ వర్షం వస్తే మాత్రం ఎక్కడికి రమ్మనం? దేవుని మందిరానికి రాం. అలాంటి అనుభవాల్లో మనం ఉంటాం. ఏదైనా ప్రతికూలత వస్తే బాగుండు, తప్పించుకుందాం అనే ఆలోచనలో చాలామంది ఉంటుంది. దేవుని సన్నిధిలో పని చేయాలంటే, దేవుని మందిరంలో పని చేయాలంటే రకరకాల సాకులు వెతుక్కుంటాం. కానీ సమూయేలు యొక్క నిబద్ధత ఎంత గొప్పదో చూడండి. త్వరగా 2-3 మాటలు మీకు చెబుతాను, గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదివితే, తరువాత ఎల్కానా రామాలోనే తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే బాలుడు యాజకుడైన ఏలి ఎదుట దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. బాబు సమూయేలు, నువ్వు లోపల పని చేయ, నేను బయట ఉంటాను, మోరల్ సపోర్ట్ ఇస్తాను నీకు అన్నాడు ఆ తండ్రి. హీ లెఫ్ట్ హోమ్. కుమారుని దిగబెట్టి తండ్రి వెళ్ళిపోయాడట. ఆ సందర్భంలో సమూయేలు ఒక్కడే దేవుని మందిరంలో ఉండి సేవ చేయడానికి ఎంత మోటివేషన్ కావాలి, తను తాను ఎంత పట్టించుకునే పరిస్థితిలో లేక పుట్టానో, మా అమ్మకి నన్ను తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టేస్తారని గొడవ చేయాల్సిన సమూయేలు తన చుట్టూ తల్లి తండ్రి ఎవ్వరు లేకపోయినా దేవుని మందిరంలో నిబద్ధతతో పనిచేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమూయేలు దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడంటే చిన్న విషయం కాదు, ఏదో మాట్లాడుకునే విషయం కాదు అది. చిన్నప్పుడే సమూయేలు మనసులో పడిన ఒక అద్భుతం ఏంటో తెలుసా? నా చుట్టూ ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం దేవుణ్ణి ఏం చేస్తానో? సేవిస్తానని. ఆ తర్వాత అదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. 21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను, ఆ తర్వాత ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. స్తోత్రం చెప్పండి. దిస్ ఈస్ ద సెకండ్ ఆబ్స్టికల్ లేదా సెకండ్ టెంప్టేషన్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఏమో డాడీ వెళ్ళిపోయాడు వదిలిపెట్టేసి, నువ్వు వెళ్ళిపోతావు నన్ను ఎందుకు వదిలిపెడతావు అడగాల్సిన సమయంలో అడగలా, ఉన్నాడు దేవుని సన్నిధిలో. రెండవది, ఆ తర్వాత దేవుడు హన్నాను దర్శించి ముగ్గురు కొడుకులు, ఆ తర్వాత ఇద్దరు కూతుర్లను ఇచ్చారు. అయినప్పటికీ సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి ఏం చేశాడట? పరిచర్య చేశాడు. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళందరూ ఇళ్లలో తండ్రి దగ్గర ఆడుకుంటున్నారు, తల్లి దగ్గర ఆడుకుంటున్నారు, తండ్రి తల్లి ప్రేమలో వారు చక్కగా ఎదుగుతున్నారు, నన్ను ఒక్కడిని ఇక్కడ పెట్టారు, పట్టుకొచ్చి అందరిని పొట్టు రండి, లేకపోతే అందరిని ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటాం మనం అయితే. కానీ సమూయేలు తన సిబ్లింగ్స్ అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నా, వాళ్ళందరూ తల్లి తండ్రి ప్రేమకు నోచుకుని హ్యాపీగా ఉన్న ఈ సమూయేలు పరమ తండ్రి సేవలో సంతోషించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ మ్యాన్! ఎంత చక్కని అనుభవాలతో అతను ఉన్నాడో మీరు ఆలోచించేయండి. ఆ తర్వాత 26వ వచనం ఆల్రెడీ మనం చదువుకున్నాం. 1 Samuel chapter 20:26. బాలుడు సమూయేలు ఇంకను దేవుని దయలో మనుషుల దయలో ఏమయ్యాడట? వర్ధిల్లాడు. ఆ పైన కాంటెక్స్ట్ మనం చూస్తే ఏలీ కొడుకులో హొఫ్నీ అండ్ ఫినెహాస్ వాళ్ళిద్దరూ కూడా భయంకరంగా చెడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారి మధ్య సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని మందిలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలీ కుమారులు చెడిపోయారు, నేను ఎందుకు ఇక్కడ ఉండాలని అనుకోలేదు, కానీ దేవుని సన్నిధిలో ఉండి సమూయేలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాడు, ఆయన సేవించాడు. కుటుంబం దూరంగా ఉన్న, సిబ్లింగ్స్ దూరంగా ఉన్న, అతని చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ పాడైపోతున్నా కానీ సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడ్డాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వర్ధిల్లాడట. తన దేవుని ఆవరణలో నుండి వారు వర్ధిల్లుతారని బైబిల్లో రాయబడిందిగా మనం కూడా దేవునిలో వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. భక్తుడైన యోహాను గాయకు రాస్తూ అంటాడు, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు మీరేం చేయాలి? వర్ధిల్లాలని. చెప్పండి, మొదట వర్ధిల్లడం అనేది ఎక్కడ జరగాలట? మన ఆత్మలో జరగాలి. మన ఇన్నర్ బీయింగ్ వర్ధిల్లాలి. మన ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఆత్మీయ వర్ధిల్లే అనుభవాన్ని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ యేసు బ్రదర్కి వస్తే మాకు ఇది జరుగుద్దా అండి, అది జరుగుద్దా అండి, కేవలం భౌతికమైన విషయాల కోసమే ప్రభువును వెంబడించాలనే ఆశ చాలా మందిలో. వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే యేసు బ్రదర్కి వచ్చినప్పుడు ఒక రోగం తగ్గిపోతే ఆయన దేవుడిని నమ్ముదాం, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా అక్కడ తగ్గుతున్నట్టు అక్కడ పరిగెడదామని చెప్పి లోక సంబంధం రీతిలో చాలామంది యేసు ప్రభుని ఒక ఆప్షన్గానే చూస్తున్నారు, కానీ యేసు ప్రభుని ప్రయారిటీగా చాలామంది చూడలేదు. యూ షుడ్ నాట్ ట్రీట్ గాడ్ యాజ్ అన్ ఆప్షన్. హీ ఈజ్ యువర్ ప్రయారిటీ, హీ ఈజ్ యువర్ సోల్ ప్రయారిటీ. దేవుడు నీకు ఎప్పుడు కూడా ప్రాధాన్యమైన స్థానంలో ఉండాలి, కానీ ఆయన ఆప్షన్లో పెట్టడానికి వీలు లేదో. ఒక కోర్టు కేసు పోతేనే దేవుణ్ణి అంగీకరిస్తాను, లేదా మాకు రావాల్సిన డబ్బులు వస్తేనే యేసు ప్రభులో పవర్ ఉందని నమ్ముతాను, మాకు ఈ రోగం పోతేనే యేసు ప్రభు దేవుడిని విశ్వసిస్తాం, అలా కాకపోతే ఆయన దేవుడు కాదన్నట్టుగా వ్యవహరించేవాళ్ళు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, మొదట నీ సోల్ గనక ప్రాస్పర్ అయితే, నీ ఆత్మ గనక వర్ధిల్లితే అన్ని విషయాల్లో దేవుడిని ఏం చేస్తాడట? ఆయన వర్ధిల్లింప చేస్తాడు.
అన్ని విషయాల్లోనూ, భౌతికంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, నీకు కావలసిన అనుభవాలను దేవుడు పుష్కలంగా దయచేస్తాడు. వెనెవర్ యువర్ సోల్ ప్రాస్పర్స్. నీ ఆత్మ వర్ధిల్లాలి. అదే అనుభవాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దైవజనుడు యోహాను కూడా తన ఆత్మ వర్ధిల్లే అనుభవంలో ఎదిగాడు కాబట్టే అనేక మంది దీవెనకరంగా మారాడు. దేవుని ప్రజలారా, మనం కూడా అలాంటి అనుభవంలోకి వద్దామా? వర్ధిల్లే అనుభవం, ఆవరణములో వర్ధిల్లుతామని లేఖనం సెలవిచ్చింది. అది మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం వద్దాం. చూడండి, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు నైవేద్యము తీసుకుని దేవుని ఆవరణలోకి రండి అని బైబిల్లో రాయబడిందే. అలా వస్తే మొట్టమొదటిగా మనం వర్ధిల్లుతామని బైబిల్లో ఉంది. రెండవది అనుభవం ఏంటి అంటే, కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనం చదువుతున్నాం. Psalm 100:4 దానిలో ఈ మాట ఇలా రాయబడింది. చదవండి. కీర్తన 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు. ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఏం పాడుచు? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించండి. ఆయనను స్తుతించండి. ఆయన నామమును ఏం చేయండి? అందరి మాట నాకు చెప్పండి. ఆయనను స్తుతించుడు అనే మాట చెప్పండి. కీర్తనలు పాడుచు ఎక్కడికి రావాలట? ఆయన ఆవరణలోనికి. అంటే ఇక్కడ చూడండి, దేవుని ఆవరణములో ఉన్నవాడు దేవుని ఏం చేస్తాడనమాట? స్తుతిస్తాడు. ఈ మాట అర్థం చేసుకోవాలి మనం. Whenever you come to the court of God, your heart should be filled with thanksgiving, gratitude. దేవుని పట్ల కృతజ్ఞత పెరగాలి, స్తుతించే అనుభవంలోకి రావాలి. ప్రార్థన చేయొద్దని అంటలేదు. అయితే దేవుని గొప్పతనం ఏంటంటే, మనం చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఎలా మారుస్తాడు? స్తుతిగా మారుస్తాడు. God will convert our prayers into praises. నువ్వు ఏదైతే ప్రార్థన ఈరోజు చేస్తున్నావో దాన్ని దేవుడు ఒక స్తుతి నివేదికగా మార్చబోతున్నాడు. ఒక స్తుతిగా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కీర్తనలు పాడుచు రండి. ఆవరణలకు వచ్చిన తర్వాత దేవుని ఏం చేయాలంటే మనం స్తుతించాలంటే థ్యాంక్స్ గివింగ్, రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, డిలైటింగ్ ఇన్ గాడ్ అనేది దేవుని సన్నిధిలో ఆయన ఆవరణలో ఉంది. స్తుతి అర్పణ. స్తుతించడానికి కొన్ని ఆపోజిట్ వర్డ్స్ కనుక మనం తీసుకుంటే అందులో మొట్టమొదటి వర్డ్ ఏంటో తెలుసా? స్తుతికి వ్యతిరేక పదం ఏంటో తెలుసా? కంప్లైనింగ్. కంప్లైంట్స్ ఎయిర్ చేయడం, ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేయడం. కొంతమందికి ఆ నేచర్ ఉంటుంది చూసారా? ఎప్పుడైనా ప్రతి విషయానికి వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏదీ నచ్చదు, ఒక పట్టాన ఏదీ నచ్చదు ఈ లోకంలో. నేను అనుకుంటాను అలాంటి వాళ్ళని చూసి, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పండి వారికి ఏంటి? ఏది నచ్చదు వాళ్ళకి. అక్కడ కూడా కంప్లైంట్స్ వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కంప్లైంట్ ఇవ్వడంలో, చెప్పండి, కంప్లైనింగ్ చేయడంలో వాళ్ళకి ఏ ప్రైజ్ ఇవ్వచ్చు మనం? ఫస్ట్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతి చిన్నదానికి ఏం చేసేవారు వాళ్ళు? కంప్లైంట్ చేసేవారు. కంప్లైనింగ్ నేచర్ ఎప్పుడు వస్తుందంటే నీలో కృతజ్ఞత లేనప్పుడే వస్తుంది. ప్రభువు చేసిన మేళ్ళు మర్చిపోయినప్పుడే ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేయడం. ఏది వాళ్ళకి నచ్చదు, ఏది వారికి ఆనందాన్ని ఇవ్వదు. వారి జీవితం అంతా ఏదో పోగొట్టుకున్నట్టే, ఏదో నష్టపోతున్నట్టే, వారి జీవితంలో ఇంకా ఏదో కావాలనే ఆశతోనే రసరసలాడుతూ కోపంతో భయంకరంగా జీవించే వాళ్ళు ఉంటారు చూసారా? ఐ పిటీ ఆన్ దెమ్. వారిని చూసినప్పుడల్లా చాలా విచారపడుతూ ఉంటారు. ఉన్నది ఒకే ఒక జీవితం, దేవునిలో సంతోషించాల్సింది పోయి ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేయడం, ప్రతి చిన్నదానికి విసుక్కోవడం, కసుక్కోవడం చాలామందికి అలవాటైపోయిన పరిస్థితి. ఇశ్రాయేల్ అలాగే చేశారు. ప్రతి చిన్నదానికి దేవుని మీద కంప్లైంట్ చేయడం. దేవుడు ఎంత లిబరల్గా ఉన్నాడు వాళ్ళ పక్షంగా, ఎంత ప్రేమ చూపించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి దేవుడు వారిని అరణ్యం గుండా నడిపిస్తూ ఉంటే, అంత ప్రొటెక్షన్ ఇచ్చి నడిపిస్తూ ఉంటే, ఓ చోటకు వచ్చేసరికి నీళ్లు దొరకలేదట. వాళ్ళు దేవుని మీద ఏం చేశారట? సణిగారని బైబిల్లో రాయబడి. అరే, ఎర్ర సముద్రాన్ని చీల్చాడే మన దేవుడు. నీళ్లు కావాలనుకుంటే ఏలీము దగ్గర నీటి బుగ్గలను ఇచ్చాడే. అరణ్య మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనకి ఎందుకు చేయడని దేవుని సన్నిధిలో కనిపెట్టాల్సింది పోయి, ప్రార్థన చేయాల్సింది పోయి, వాళ్ళు దేవుని మీద ఏం చేశారట? సణిగారు. సణిగి సంహారకుని చేతిలో నశించిపోయారని అనేక సందర్భాల్లో లేఖనాలు మనం చూస్తున్నాం. కొన్నిసార్లు నీలో ఉన్న ఆ కంప్లైనింగ్ నేచర్ దేవునిలో ఆనందించకుండా అడ్డుకుంటుంది. ప్రతి చిన్నదానికి కంప్లైంట్. ప్రక్కామె ఎవరో, ఆమె కన్నా ఒక 5,000 రూపాయలు ఎక్కువ చీర కట్టుకుందంటే ఇంకా వారం రోజులు అవి ఏం పట్టదు చెప్పండి? నిద్ర పట్టదో.
ప్రతిసారి వారికన్నా గొప్ప వాళ్ళని చూసి మత్సరపడ్డమే కానీ కొన్ని సందర్భాల్లో నీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? ప్రభువుని గణపరిచావా? ఎవరో 3 అంతస్తు దాబా కట్టుకున్నారంటే 3 రోజులు నిద్రపట్టని పరిస్థితిలో ఉన్నావు. నీవు దేవుడికి ఇచ్చిన ఆ ఇంటిని బట్టి ఎప్పుడైనా ప్రభువుని స్తుతించావా? ఆలోచించే. ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉండదని అంటల్లా, అభివృద్ధిలోకి రావద్దని అంటలేదు, కానీ ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకుంటేనే లేని వాటిని దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకు ఉన్న వాటిని బట్టి ప్రతిసారి కంప్లైంట్ చేస్తూ ఉంటే పరిస్థితులు అలాగే ఉంటాయి. పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, సనగకండి, కంప్లైంట్స్ అనే ఆ మోడ్లోంచి బయటికి రండి, దేవుని స్తుతించండి. వర్షిప్ ద లార్డ్, థ్యాంక్ హిమ్, ప్రైజ్ గాడ్. దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించి ఆయన్ను స్తుతించడం, ఆరాధించడం అయితే, ఆయన మనకు చేసిన ఉపకారాలను మేళను గుర్తించి ప్రభుని ఏం చేయాలి? మనం ఘనపరచాలా, ఆయన మహింపరచాలా. ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకుంటే లేని వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి దయచేసే దేవుడు ఆయన వైపు మనం చూద్దామా? కీర్తనలు పాడుచు దేవుని మందిరంలోకి రండి. దేవుని ఆవరణలోకి వచ్చిన తర్వాత వారు దేవుని స్తుతించు వారిగా ఉన్నారు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారు ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ. మొట్టమొదటిగా మన స్పిరిట్ దేవుని కనెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత మన శరీరంతో కూడా దేవుని ఆరాధన చేస్తాం. మన చేతులు ఎత్తడం, చప్పట్లు కొట్టడం, నాట్యం ఆడడం, మన స్వరం ఎత్తి దేవుని ఆరాధించడం, ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలే. కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన లోపల ఉన్న ఆత్మ దేవునితో కనెక్ట్ అయ్యి కృతజ్ఞత అర్పణతో దేవుని సన్నిధిలో మనం రాగలిగితే, దట్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అండ్ వాల్యుబుల్ ఆఫరింగ్ దట్ యూ కెన్ ఆఫర్ టు గాడ్. ఒకసారి ప్రాంతంలో దేవుని సేవకుడు చర్చ్ అందరినీ కూడా సమకూర్చి, మనందరం కూడా ఒక వర్షిప్ నైట్ జరిగిద్దాము, అందరం కలిసి దేవుని ఆరాధించే సమయం అది, లెట్స్ ఆల్ వర్షిప్ గాడ్ అని చెప్పి ఒక రోజును ఆయన నిర్ణయించాడు. ఆ రోజు కాన్ఫరెన్స్ పెట్టుకుందామని. సరే, సంఘం అంతా ఏకీభించారు. పాస్టర్ గారు ఎలాంటి అలా చేద్దామన్నారు. దే వర్ వెయిటింగ్ ఫర్ ద డే. అయితే ఆ వర్షిప్ నైట్ జరగడానికి ఒక 3 రోజుల ముందు అనుకోని పరిస్థితుల్లో ఆ సేవకుడు ఎవరైతే ఆ కాన్ఫరెన్స్ జరిగించాలని లేదా వర్షిప్ నైట్ జరిగించాలని నిర్ణయించాడో ఆ దేవుని సేవకుడు ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. చాలా విచారకరమైన విషయం. ఆ మరుసటి రోజు అతను తీసుకెళ్ళి ఫ్యూనరల్ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. దేవుని సేవకుడు అన్నాడు కదా వర్షిప్ నైట్ అని, చేద్దాం వద్దని. కొంతమంది వద్దన్నారు, కొంతమంది కావాలన్నారు. ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు, జరిగిద్దామని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఆడిటోరియంలో చాలామంది వచ్చేసారు, దేవుని ప్రజలందరూ కూడా. వెంటనే కాయర్ వచ్చారు, సింగింగ్ టీం వచ్చారు. కాయర్ చాలా చక్కగా సిద్ధపడి వచ్చారు. ఎందుకంటే ఆ ప్రిపరేషన్స్, రిహార్సల్ అన్నీ కూడా ముందే అయిపోయినాయి కాబట్టి ఆ రిహార్సల్స్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. కాయర్ అంతా కూడా చక్కగా దేవదూతల్లా తయారు, వాళ్ళు కూడా వేదికెక్కారు. అందరూ దేవుని ఆరాధన చేస్తున్నారు. చర్చ్ అంతా మారుమవుతుంది. ఆ మ్యూజిక్, ఆ తర్వాత లైటింగ్, అక్కడున్న సౌండ్ సిస్టమ్, ఆ చర్చ్ అంతా కూడా ఒక మాటలో చెప్పి రీసౌండ్ వస్తూ ఉంది. అంత అద్భుతంగా ఆరాధన జరుగుతుంటే చాలామంది వచ్చి అనుకున్నారు, వావ్, దిస్ ఈజ్ అన్ అమేజింగ్ మీటింగ్, దిస్ ఈజ్ అన్ అమేజింగ్ కాన్ఫరెన్స్ అని అందరూ అనుకున్న సమయంలో పరలోకంలో పైన ఈ పాస్టర్ గారు దేవుని అడుగుతున్నాడు, ప్రభువా, సంఘం ఆరాధన చేసినప్పుడు నువ్వు ఎలాగైతే దాన్ని రిసీవ్ చేసుకుంటావో కాసేపు నాకు కూడా ఆ అవకాశం ఈ ప్రభు. అసలు మా సంఘంలో ఎంతమంది వచ్చారు, అందరూ నేను ఆరాధన చేస్తుంటే కొంచెం నేను కూడా దాన్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, నన్ను కూడా నీ ప్రక్కన కూర్చోబెట్టి కొంచెం అవకాశం అన్నాడు. సరే ప్రభు అన్నాడు, రా ప్రక్కన కూర్చోన్నాడు. కూర్చోబెట్టుకున్న తర్వాత ఇద్దరు చూస్తున్నారు ఇలా కిందకి. సంఘంలో కొన్ని వేల మంది ఉన్నారు, అందరూ దేవుని స్తుతిస్తున్నారు. మ్యూజిక్ టీం ఉన్నారు, సింగింగ్ టీం ఉన్నారు, ఆ వర్షిప్ లీడర్స్ ఉన్నారు. కింద ఉన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి దేవుని ఆరాధన చేస్తున్నారు. దట్ వాజ్ అన్ అమేజింగ్ వర్షిప్. కానీ పరలోకంలోకి 3 స్వరాలు వినబడుతున్నాయంట. అక్కడున్నది కొన్ని వేల మంది ఉన్నారు, కానీ ఎంతమంది స్వరాలు వస్తున్నాయి పైకి? 3. ప్రభువా, ఇక్కడ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా నాయన? అక్కడ ఆరాధన చేస్తున్న అంతమంది ఉంటే అందరి వాయిస్లు మ్యూట్ అయిపోయినాయి, 3 వస్తాయి ఇక్కడికి. అది ఆ మధ్యలో ఒక ఆయన ఉంది, ఆ చివరి ఒక ఆయన ఉన్నాడు, ముందు ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళు 3 వినబడుతున్నాయి, మిగతా వాళ్ళు ఎవరిదే వినబట్టలేదు. ఏంటి ప్రభు అంటే, ప్రభు అన్నాడట, ఓ నీకు చెప్పలేదు కదా, మనస్ఫూర్తిగా ఎవరు నన్ను ఆరాధన చేస్తారో వారి స్వరాలు మాత్రమే పరలోకం దాకా వస్తాయి, మిగతా వాళ్ళందరి మధ్యలోనే ఏమైపోతాయి? మ్యూట్ అయిపోతాయి. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఆయన సంఘంలో ఉన్నది అన్ని వేల మందే, కానీ నిజంగా ఆరాధన చేస్తుంది ఎంతమంది? 3. నిజంగా ప్రభువును స్తుతిస్తుంది 3. హృదయాలు తెరిచి ప్రభువును ఆరాధించడం, హృదయాన్ని కృమ్మరించి దేవుని ఆరాధన చేయడం. When Maggie saw Jesus, the Bible says they opened up their treasures and they worshiped Jesus అని ఉంది. జ్ఞానులు యేసు ప్రభువును చూడగానే యేసు ప్రభువు ముందు సాగిలపడి తమ పెట్టెలు ఏం చేశారట? వాళ్ళు
విప్పారని బైబిల్లో. దే ఓపెన్డ్ అప్ ద ట్రెజర్స్ అండ్ వర్షిప్ గాడ్ అండ్ సెడ్, లార్డ్ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్ టు us బిలాంగ్ టు యూ లార్డ్. మాకేదైతే ఉందో అదంతా ఎవరిదే? నీది. నువ్విచ్చావు ప్రభువా, నీకే తిరిగి సమర్పిస్తున్నామని జ్ఞానులు యేసు ప్రభు ముందు సాగిలపడి దేవుని ఆరాధన చేశారట. వారిని జ్ఞానులని బైబిల్ ఎందుకందో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. వారు యేసయ్యని ఆరాధన చేశారు కాబట్టే అసలైన జ్ఞానులుగా పిలువబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని అనుమయంపరుచుంది. ద ట్రూ వర్షిపర్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ వైస్ పీపుల్. నిజమైన దేవుని ఆరాధించేవారు నిజమైన జ్ఞానులు అంటాను. ఎంతమంది ఏకీవిస్తున్నారు ఆ స్టేట్మెంట్కి? ప్రైజ్ ది లార్డ్. That's the true wisdom, to worship God and to bow down before God and open up our treasures and say, Lord, everything that belong to me belong to you, Lord. దేవుని మందిరంలో స్తుతి అర్పణ, కృతజ్ఞత అర్పణ, ప్రభువును స్తుతించడం, ఆయన గణపరచడం, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సేవింగ్ మీ. చాలామంది లోకంలో ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు, రక్షణ లేకుండా ఉన్నారు, రక్షణ తృణీకరించిన వారు ఉన్నారు. బట్ వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద సాల్వేషన్ గివెన్ టు us. దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని బట్టి ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసం అర్థవంతమైన విశ్వాసం. హల్లెలూయా. మనం గుడ్డి నమ్మకాల్లో లేం, అసత్యమైన విశ్వాసాల్లో మనం లేం, ఏది పడితే అది నమ్మేస్తాం అన్న కోవకు చెందిన వారం కాదు మనం. క్రైస్తవ విశ్వాసం అత్యద్భుతమైన ఉత్కృష్టమైన విశ్వాసం. ఎందుకోసం తెలుసా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి ఎవరి వైపు చూస్తున్నాం? మనం యేసయ్య వైపు చూస్తున్నాం. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఫెయిత్, లుకింగ్ అన్ టు గాడ్ హూ ఈస్ ది ఆథర్ అండ్ సస్టైనర్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి కర్త ఆయన, దాన్ని కొనసాగించే యేసు ప్రభు వైపు మనం చూసి సాగిపోతున్నాం. యూ నీడ్ టు థ్యాంక్ గాడ్. యూ నీడ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవుని స్తుతించాలి. యూ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద చర్చ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ నాయకులను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ప్రతి అనుభవాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించినప్పుడు ప్రభువుకి మహిమను తీసుకురాగలుగుతాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకప్పుడు మనందరం పాపానికి దాసులమై ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరికి దాసులుగా చేశాడు? నీతికి దాసులుగా చేశాడు. కాబట్టి ఇందును బట్టి దేవునికి స్తోత్రం. కొంతమందికి దేవునికి స్తోత్రం అనే పదం ఊతపదంగా చెప్పడం అలవాటు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఏం చెప్తా ఉంటారు? స్తోత్రం అంట. అది చెప్పడం తప్పేం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా చెప్పాలి ఆ పదాన్ని. కొంతమంది సాక్ష్యాలు చెప్పమన్నప్పుడు జాగ్రత్తగా వస్తారు, మైక్ పట్టుకుని, మా ఆయన గారు బాగా తాగి పడిపోతున్నాడని దేవుని స్తోత్రం అని అంటారు. అక్కడేముందమ్మా దేవుని స్తోత్రం? మా అబ్బాయి ఫెయిల్ అయిపోయాడని దేవుని స్తోత్రం అండి. అక్కడ ఏముంది దేవుని స్తోత్రం? మీ ఆయన గారు మార్పు చెంది ప్రభువులో మార్గంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పు దేవుని స్తోత్రం. ఒకప్పుడు అలా ఉండేవాడండి, ఇప్పుడు మార్పు చెంది యేసయ్యను వెంబడిస్తున్నాడండి, అందును బట్టి దేవునికి స్తోత్రం. అది దేవునికి స్తోత్రం అనమన్నారని ఎక్కడ పడితే అక్కడ చెప్పడం కాదు. కొంతమంది హల్లెలూయా అనే పదాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక ఆయన అంటున్నాడు, మొన్న మెసేజ్ ఎవరితో ఏంటంటే, జాగ్రత్త మీరందరూ నరకనే పోతారు హల్లెలూయా అంటున్నాడు. ఆయన నరకన పోతారు హల్లెలూయా అంటే అక్కడ దేవునికి మహిమ ఏముంది? అక్కడ నువ్వు నరకను విడుదల పొందాలి కదా, దేవుని వైపు తిరగాలి కదా. నీతికి దాసులయ్యారు. వన్స్ అపాన్ ఎ టైమ్ యు ఆర్ ఎ స్లేవ్ టు సిన్, బట్ నౌ యు ఆర్ ఫిల్డ్ విత్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతితో మనం నింపడ్డాం. మన స్వనీతి ఎప్పుడు కూడా మనల్ని దేవుని దగ్గరికి తీసుకురాలేదు. మన స్వనీతి మనల్ని దేవుని దూరమే చేసింది. కొంతమంది స్వనీతి పరులు ఉంటారు చూడండి, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, అబ్బో నా అంత భక్తి ఇంకా రాజమండ్రిలో ఎవరు చేసేవాళ్ళు లేరన్న సెల్ఫ్ రైచియస్నెస్ మీద విపరీతంగా ఆధారపడే వాళ్ళు ఉంటారు. డిపెండ్ ఆన్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతి మీద మనం ఆధారపడాలి, కానీ మన సొంత నీతి పనిచేయదు. మన సొంత నీతి దేవుని దృష్టిలో ఎలా ఉంది? మురికి గుడ్డల వంటి అన్నాడు. డిపెండ్ ఆన్ గాడ్స్ రైచియస్నెస్. థ్యాంక్ గాడ్ ఫర్ హిమ్. లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్, ఐఎమ్ ఎ wretch, ఐఎమ్ ఎ సిన్ఫుల్ మ్యాన్, సిన్ఫుల్ ఉమెన్, wicked person, but thank you for saving me by your grace. నీ కృప ద్వారా నన్ను ఏం చేసావు ప్రభువా? రక్షించావు కనుక నీకు వందనాలు. నీ కృప లేకపోతే నాకు రక్షణ లేదు, నీ కృప లేకపోతే నాకు పరలోక రాజ్యం లేదు, నీ కృప లేకపోతే నిత్య రాజ్య ప్రవేశం నాకు లేదు, నీ కృప లేకపోతే నేను ఆరాధించలేని పరిస్థితిలో ఉండేవాడిని. కానీ నీ కృప ద్వారా నన్ను ఆకర్షించుకున్నావు, నీ సన్నిధిలో నిలబెట్టావు ప్రభు అని దేవుని స్తుతించగలిగే అనుభవం మనం వద్దామా?
When you come to the house of God, to court of God, your heart should be filled with thanksgiving. దేవుని ఆవరణంలో కృతజ్ఞత ఉంది, సందేహాలు లేవు, సంశయాలు లేవు, కంప్లైంట్లు అసలే లేవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ అనుభవంలోకి మనం వద్దామా? దేవుని ఆవరణలో వర్ధిల్లుతామో. రెండో, దేవుని ఆవరణలో ఏముంది? స్తుతించడం ఉంది. మూడో మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఆ మాట చదువుకున్నాము, ముగింపు ప్రార్థనలకు వస్తున్నాము. Psalm 65:4, కీర్తన 65:4 మనం చదువుతున్నాం. దానిలో ఈ మాట ఇలా రాస్తుంది. త్వరగా చదవండి. కీర్తన 65:4. నీ ఆవరణములలో నివసించుట నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. మేమేం పొందుతున్నాము? ఇక్కడ ఈ వచనంలో మనం గమనించాల్సిన ఒక మాట ఏంటి? జాగ్రత్త వినండి. దేవుని ఆవరణములో నివసించినట్లు ఆయన ఏర్పరచుకుని మనల్ని ఏం చేశాడట? ఆయన చేర్చుకున్నాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడల్లా నాకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. మనల్ని చేర్చుకున్నది ఎవరు? చెప్పండి, ఎవరు? మన దౌర్భాగ్య స్థితి అంట దేవునికి తెలుసా తెలీదా? అంతా తెలుసు ఆయనకి. ఏదన్నా మరుగుందా ఆయనకి? మన ఆలోచన విధానం కానీ, మన జీవిత విధానం కానీ అంతా ఆయనకి తెలిసి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడట? ఆయన చేర్చుకున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ లవ్. మనలో ఏదైనా ఒక్క బలహీనత ఇంకొకరికి ఎవరికైనా తెలిస్తే ఎప్పుడు చేర్చుకుంటారండి? మనల్ని ఒప్పుకుంటారా మనతో స్నేహం చేయడానికి? ఎంత దూరం పెట్టాలనుకుంటారో అంత దూరం పెడతారు. ఎందుకోసం? నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానివి అని దూరం పెట్టే సమాజంలో నీ గురించి అంతా తెలిసిన, ఏ దాపరికం లేకుండా, ఏ మరుగు లేకుండా నీ జీవితం అంతా ప్రభువుకు తెలిసిన ఆయన మనల్ని ఏం చేశారట చెప్పండి? చేర్చుకున్నాడట. అది దేవుని ప్రేమ. మనుషుల ప్రేమలు చాలా చిత్రంగా ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతమైంది. ఆ ప్రేమ మనల్ని చేర్చుకునే ప్రేమను బైబిల్లో రాయబడింది. నీ ఆవరణములో నివసించినట్లుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఆ తర్వాత మమ్మల్ని ఏం చేశావు? చేర్చుకున్నావు. హీ రిసీవ్డ్ us అనే మాట అక్కడ చదువుతున్న ప్రతిసారి మనం దేవుని స్తుతించాలి. ప్రభువా, నన్ను చేర్చుకున్న ప్రేమనేదయ్యా, నన్ను చేర్చుకున్న ప్రేమనేది. లోకంలో బహుశా ఎవరు నేను చేర్చుకోవట్లేదేమో. నీ కులాన్ని బట్టి నేను ప్రక్కన పెట్టేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, నీ మతాన్ని బట్టి ప్రక్కన పెట్టేవాళ్ళు ఉండొచ్చేమో, నీ ఉద్యోగాన్ని బట్టి ప్రక్కన పెట్టేవాళ్ళు, నీ నేచర్, నీ స్వభావాన్ని బట్టి కొంతమంది ప్రక్కన పెడతారు, నీ పై రూపాన్ని బట్టి నేను ప్రక్కన పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారేమో. కానీ నిన్ను చేర్చుకునే దేవుడు ఎవరో? నీ దేవుడైన ప్రభు. ఆయన నేను చేర్చుకుంటాడు. నేను ఒకసారి చెప్పాను, మరలా సందర్భం చెబుతున్నాను. ఒక ఆయన ఆదివారం వచ్చింది కదా అని చెప్పి ఒక సంఘంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు, దేవుని మందిరంలోకి రావాలని. ఆయన చూడ్డానికి ఒక నల్ల జాతీయుడు. వారిని ఆఫ్రో అమెరికన్స్ అంటారు. పూర్వదినాల్లో నీగ్రోస్ అనేవారు. ఇప్పుడు ఆ నీగ్రో అనే పదం వాడడానికి లేదు. అమెరికాలో నీగ్రో అనే పదం వాడామంటే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఆ పదం వాడకూడదు ఇండియాలో, కాబట్టి వాడేస్తున్నారు. అయితే ఆయన వెళ్ళిపోతూ ఉంటే మందిరం కనబడింది. ఆదివారం కదా, దేవుని మందిరానికి వెళ్దామని చెప్పి లోపలికి వద్దామని ప్రయత్నం చేస్తే బయట ఒకళ్ళు అతను లోపలికి రానివ్వలేదు. ఎందుకు రానివ్వట్లేదండి? నేను మీ చర్చ్ మెంబర్ని కాదని బయట పెడుతున్నారా అన్నాడు. నో, దిస్ ఈజ్ అ వైట్ చర్చ్ అండ్ బ్లాక్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్. ఇది తెల్ల సంఘం, తెల్లవారు ఉండే సంఘం, నల్లవారు లోపలికి రావడానికి వీల్లేదన్నాడు. చాలా ఇబ్బంది పడ్డాడు. అదేంటి సార్, తెలుపు నలుపు అనేది దేవుని దృష్టిలో ఉండవు కదా, ఆయన అందరిని ఒకేలా ప్రేమించే దేవుడు కదా, ఆయన పక్షపాతి కాడు అని బైబిల్లో ఉంది కదా. వై ఆర్ యూ రిస్ట్రిక్టింగ్ మీ టు కమ్ టు ది చర్చ్? ఎంత చెప్పినా అతను ఒప్పుకోలేదు. ఇది వైట్ పీపుల్ ఆరాధన చేస్తాలో నువ్వు రావడానికి వీలు లేదని. ఎందుకంటే పూర్వదినాల్లో ఆ వివక్ష ఉండేది, ఆ డిస్క్రిమినేషన్ ఉండేది, కలర్ డిస్క్రిమినేషన్. సరే, చాలా బాధపడ్డాడు, చాలా కృంగిపోయాడు. దేవుని మందిరానికి వస్తానంటే రానివ్వట్లేదని చెప్పి అలా వెళ్ళి అక్కడ ఒక చోట కూర్చుని, ప్రభువా యేసయ్యా, నన్ను వారు రానివ్వట్లేదు, నేను లోపలికి నిన్ను ఆరాధిద్దాం అనుకున్నాను, నిన్ను స్తుతిద్దాం అనుకున్నాను, ఆదివారం నీ ప్రత్యేకమైన వర్తమానం విని నా జీవితాన్ని బలపరుచుకోవాలనుకున్నాను, బట్ దే ఆర్ నాట్ అలౌవింగ్ మీ టు కమ్ టు ద చర్చ్. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడట, కుమారుడా, వారు నన్నే రానివ్వట్లేదు, నిన్ను ఎక్కడ రానిస్తారు, కూర్చో ఎక్కడ అన్నాడట. నిన్ను కూడా రానివ్వట్లేదని ఆయన, వాళ్ళ ఆచారాలతో కట్టుబాట్లతో నన్నే రానివ్వట్లేదు వాళ్ళ లోపలికి, ఇంక నీలాంటి వాడిని ఏం రానిస్తారు, నువ్వేం బాధపడగలడు ప్రభు. కొన్నిసార్లు కొంతమందిని చేర్చుకోవడం మనకి ఇష్టం కాకపోవచ్చు. వారి యొక్క దేహదారుఢ్యాన్ని బట్టి, రూపాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి దూరం పెడతా ఉంటాం, అసహించుకుంటూ ఉంటాం, భయంకర పరిస్థితుల మధ్య నెట్టివేయబడుతూ ఉంటారు.
యేసుక్రీస్తు ప్రభు ఒక గుడ్డివాని కన్నులు తెరిచితే ఆ గుడ్డివాని వెలివేశారట యూదులందరూ కూడా. ఎందుకోసం తెలుసా? యేసు ప్రభు నిన్ను స్వస్థపరిచాడు అన్న ఒక్క విధానంలో ఎవరు నిన్ను స్వస్థపరిచారు? అతడు యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది, కోపం వచ్చింది. ఆ మాట చెప్పకుండా ఉంటే బాగుండన్నట్టుగానే ప్రవర్తించారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలిచారు, బాబు ఏంటి సంగతి, ఎవరు కన్నులు తెరిచారని. వాళ్ళు కూడా మౌనం అయిపోయారు. ఆఖరికి ఆ వ్యక్తిని వెలివేశారని బైబిల్లో రాయబడింది. పుట్టుక నుండి గుడ్డితనంతో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు కళ్ళు తెరిస్తే దేవుని మహిమను చూసి ఆయన స్తుతించాల్సింది పోయి, ఆయన గణపరచాల్సింది పోయి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాబట్టి పని చేశాడని ఆయన్ను అంగీకరించాల్సింది పోయి, ఆయన ద్వారా స్వస్థత పొందిన లేదా అద్భుతాన్ని పొందుకున్న ఆ వ్యక్తిని వెలివేస్తే యేసు ప్రభు మనసు ఎంత గొప్పదో తెలుసా? ఆ వెలివేయబడిన వాడిని కనుగొని వెళ్ళి కౌగలించుకున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వాట్ ఎ మిషన్ ఆఫ్ గాడ్! యేసుక్రీస్తు ప్రభు మనసు ఎంత గొప్పదో చూడండి. వెలివేయబడిన వ్యక్తిని కనుగొని అతన్ని చేరదీసి ధైర్యపరిచి ఆ వ్యక్తిని పంపించాడు. యేసయ్య అంత ఉన్నతమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు కొన్నిసార్లు మనకున్న గర్వాన్ని బట్టి, మనకున్న అహంభావాన్ని బట్టి, మనకున్న వాటిని బట్టి ఎందుకు ద్వేషిస్తున్నాం, ఎందుకు తక్కువగా చూస్తున్నాం అనేక మందిని? దేవుని ప్రేమను ప్రకటించే సమయం ఇది కాదా? యేసయ్య మనల్ని ఏం చేశాడట? ఆయన చేర్చుకున్నాడట. మన దౌర్భాగ్య స్థితి అంతా ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఆయన హక్కును చేర్చుకుని మనల్ని ప్రేమించిన దేవుడు. హీ రిసీవ్డ్ అస్. ఒకళ్ళు ఎవ్వరూ నేను చేర్చుకోవట్లేదా? అందరూ నేను తిరస్కరించారా, చేదరించుకున్నారా, అసహించుకున్నారా? నువ్వేం బాధపడద్దు, నువ్వేం ఆధైర్యపడద్దు. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆయన ప్రేమకు నీ జీవితాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే ఆయన నేను బలపరిచి నడిపించే దేవుడు. త్వరగా కొన్ని విషయాలు నేను చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం దగ్గరికి రండి. ఒక్క 2 రిఫరెన్స్లు మాత్రం చూపించిన ఆ సందేశాన్ని ముగిస్తాను, సమయం అయిపోయింది. 2 కొరింథియన్స్ చాప్టర్ 6 దగ్గరికి వస్తే పౌలు మహాశయుడు చాలా విషయాలు అక్కడ రాసుకుంటూ వస్తూ ఆ తర్వాత దానిలో చివరి మాట దగ్గరికి వచ్చేద్దాం. 16 నుండి 18 అంతా కలిసే ఉన్నాయి కదా, ఆ భాగాన్ని మీరు పరిశీలించి నేను చివరిలో ఒక మాట నేను చదువుతాను, దానిలో గమనించండి. మరియు నేను మిమ్మును ఏం చేస్తాను? చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు. చెప్పండి, ఎవరు చెప్తున్నారట? సర్వశక్తిగల ప్రభువు చెబుతున్నాడు. ఈయన ఆర్డినరీ కాదు, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. హీఈస్ ఆల్ మైటీ, ఎల్ షద్దాయ్. ఈయన చెబుతున్న మాట, నేను మిమ్మును చేర్చుకుందును, నేను మీకు ఎలా ఉంటాను? తండ్రినై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. భౌతిక తండ్రులు కొన్నిసార్లు కొంతమందిని ఇబ్బందులు పెట్టచ్చు, పట్టించుకోకుండా వదిలిపెట్టేయచ్చేమో, కానీ పరమ తండ్రి మనల్ని ఏం చేయలేదు? విడిచిపెట్టాడు, విడిచిపెట్టలేదు కూడా. ఆయన మహిమగల తండ్రి మనల్ని చేర్చుకుంటాడు అని బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి రండి. అక్కడ కూడా ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనంలో ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన వారిని ఏం చేసుకున్నాడట? చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచును. స్తోత్రం చెప్దాం. ఎంతమందికి స్వస్థత కావాలి ఈరోజు? ప్రైజ్ లార్డ్. కావలసిన వారికి దేవుడు ఏమి ఇచ్చాడట? స్వస్థ ఇచ్చాడట. ఇఫ్ యూ డిజైర్ ఇట్, గాడ్ గివ్స్ యూ. నువ్వు కోరుకున్న దాన్ని దేవునికి దయచేస్తాడు. వారికి స్వస్థత కావాలని అడిగారట ప్రభువా. వీ వాంట్ టు బి హీల్డ్, వీ వాంట్ టు బి మేడ్ వెల్. దేవుడు వారిని చేర్చుకొని మొట్టమొదటిగా దేవుని రాజ్యమును గురించి వారితో ఏం చేశాడట? ఆయన మాట్లాడు. అది ప్రయారిటీ. యేసు ప్రభు యొక్క విధానాన్ని గమనిస్తే ఆయన ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్లేస్లో ఏమి ఉంచాడంటే సువార్త ఉంచారు. ఆ తర్వాత మిగతావన్నీ హీలింగ్స్ కావచ్చు, డెలివరెన్స్ కావచ్చు, మిరక్కల్స్ కావచ్చు, అద్భుతాలు అవన్నీ తర్వాత. మొట్టమొదటి స్థానంలో ఏముంది? దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ. ఈరోజు చాలామంది ఇవన్నీ పట్టుకొచ్చి మొదట పెట్టి చివరి ఏం పెడుతున్నారు? తీసుకెళ్ళి దేవుని సువార్త. అది కూడా చెప్దాం లేకపోతే లేదన్న ఆలోచనలో. గాస్పుల్ ఈజ్ ప్రయారిటీ. దేవుని సువార్త ప్రకటించిన యేసయ్య యొక్క ఆలోచన. ఆయన వారిని ఏం చేశారని చెప్పండి? చేర్చుకొని. జన సమూహములు యేసయ్యను వెంబడించారు. ఆ కాలంలో శాస్త్రులు, పరిశీలందరూ యేసుప్రభును విమర్శిస్తూ విస్తారంగా ఇబ్బంది పెడుతున్న ఆ సమయంలో సామాన్యమైన ప్రజలు యేసుప్రభు చుట్టూ చేరి, లార్డ్ స్పీక్ టు us, టాక్ టు us అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని గురించి మాతో మాట్లాడని కోరుకున్న ప్రతి ఒక్కరికి దేవుని మాటలు అందించడం మాత్రం కాకుండా వారిని స్వస్థపరిచి పంపించాడు. యేసయ్య వారిని ఏం చేశారట? ఆయన చేర్చుకున్నాడని. దేవుని ప్రజలారా,
ఆవరణములో, దేవుని మందిరములో ఆయన నేను చేర్చుకునేవాడై ఉన్నాడు. పూర్వదినాల్లో మన భారతదేశంలో చాలా భయంకరమైన కార్యాలు జరిగేవి. నేను అవన్నీ ఎక్కువ చెబితే కొంతమంది బాధపడతారు, కానీ కొన్ని విషయాలని చెప్పబోతే ఈ కాన్సెప్ట్కి న్యాయం చేసినట్టు కాదు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక స్టేటస్ ఉండాలి. దేవునికి సంబంధించిన పుస్తకాలు చదవాలంటే ఒక స్టేటస్ ఉండాలి. ఆ స్టేటస్ లేకుండా లేదా ఆ స్థాయికి చెందకుండా ఎవరైనా దేవుడికి, అంటే వారు అనుకుంటున్న దేవుళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఏమైనా చదివితే చెవిలో సీసం పోసేవారు. ఎందుకు పోయాలి సీసం అంటే, వీళ్ళు సామాన్యులు, వీరు ఒక వర్గానికి చెందినవారు, వీరు దేవుడు మాటలు వినడానికి వీల్లేదు, మేమేం చెప్తే అది వినాలా, మాకేం కావాలంటే అది చేయాలి, కానీ వారు స్ట్రైట్గా దేవుని మాటలు వినడానికి లేదని వారి చెవుల్లో సీసం పోసేవారు. మన భారతదేశంలో జరిగిన సంఘటన. కొంతమంది రోడ్ల మీద నడవాలంటే అందరిలాగా స్వేచ్ఛ ఉండేది కాదు. వెనుక వారికి ఒక తాటేకు కట్టేవారు. ఎందుకు అంటే వారు నడుస్తూ ఉంటే వారి పాదముద్రలు రోడ్డు మీద పడితే ఆ పాదముద్రలు చెరిగిపోవాలి. వెంటనే చెరిగిపోకపోతే మరి ఎవరైనా వెళ్ళి ఆ పాదాల్లో, ఆ అడుగుజాడల్లో కనుక నడిస్తే వారు కూడా మైలపడిపోతారు అన్న ఆలోచనలో వెనక తాటేకు కట్టేవారు. వారు మాట్లాడుతుంటే వారి నోట నుండి తుంపర్లా ఉన్న ఎగిరిపడి ఇతరుల మీద పడితే అది కూడా ఇబ్బంది అని చెప్పి మూతికి ఒక ముంత కట్టేవారు. మూతికి ముంత వెనకాల ఒక తాటేకు కట్టి రోడ్ల మీద నడిపించేవారు. స్త్రీలు చాలామంది పూర్తిగా వస్త్రాలు వేసుకోవడానికి కూడా పరిస్థితులు కల్పించేవారు కాదు. వారు ఈ ఊరు దాటి బయటికి వెళ్ళాలి అంటే కొన్ని అసభ్యమైన కార్యాలు చేస్తేనే కానీ వారిని బయటికి పంపించేవారు కాదు. ఇలా ఒక వర్గం వారిని లేదా కొంతమంది ప్రజలను వారు కేవలం ఒక అనుభవంలోంచి వచ్చారని చెప్పి భయంకరంగా అణగదొరికి వారు ఎవరిని కూడా దేవుణ్ణి ఆరాధించడానికి కానీ వారికి సంబంధించిన మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనిచ్చేవారు కాదు. అట్ దట్ ప్రెషియస్ మూమెంట్ గాడ్స్ పీపుల్ కేమ్ టు ఇండియా. దేవుని ప్రజలు, మిషనరీలు దేవుని సువార్తను వారు పట్టుకుని దేవుని సందుకు వచ్చి ఇదే మాట, దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటున్నాడు, ఆయనకి ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు, ఆయనకి ఏ విధమైన తారతమ్యాలు లేవు, ఆయనకి ఏ విధమైన డిఫరెన్స్లు లేవు, ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు, మీరు కూడా దేవుని ఆరాధన చేయొచ్చు, మీరు కూడా దేవుని స్తుతించవచ్చు, మీరు కూడా దేవుని మాటలు వినొచ్చు, మీరు కూడా రక్షణ పొందొచ్చు, మీరు కూడా దేవుని తండ్రి అని పిలవచ్చని దేవుని సువార్తను వారి హృదయాల్లో ఎప్పుడైతే నాటారో అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకుని ప్రభు కృపలో వర్ధిల్లి ఈ రోజున దేవుని బిడ్డలుగా తరతరాలుగా జీవిస్తున్నారు. దేవుని మన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మతాలు మనిషిని దూరం పెట్టాయి. నీ స్థాయిని బట్టి లేదా నీ మతాన్ని బట్టి నువ్వు దేవునికి ఇంతవరకు రావాలి, అంతకు మించి రావడానికి వీల్లేదని మతాలు మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మతాలు మనుషుల మధ్య గోడలు నిలబెట్టి ప్రాకారాలు నిలబెడితే నా యేసు శిలువలో ప్రతి ప్రాకారాన్ని పడగొట్టేశాడు. దేవుని మన స్తోత్రం కలుగును గాక. ఎవ్రీవన్ కెన్ కమ్ టు జీసస్ అండ్ వర్షిప్ హిమ్ అండ్ ఆనర్ హిమ్ అండ్ కాల్ హిమ్ అబ్బా ఫాదర్. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి రావచ్చు, ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆరాధన చేయొచ్చు, ఆయన స్తుతించవచ్చు. ఇది చేర్చుకోవడం కాదా? నేను చెప్పాను, కర్మ సిద్ధాంతాన్ని అడ్డు పెట్టుకుని అనేక మంది మేలు చేసే అవకాశాలు వచ్చినా మేలు చేయకుండా నేను మేలు చేస్తే దేవుడు వారి మీద రాసిన రాత చెరిపేసినట్టే అని దూరంగా జరిగిపోయిన ఈ సమాజంలో కర్మ సిద్ధాంతపు గోడలు పగలగొట్టి అనేక మందికి సహాయం చేశారు క్రైస్తవ మిషనరీలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీరు చిత్తూరు జిల్లా వెళ్తే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనే ఒక కాలేజ్ని మీరు చూస్తే, లేదా వెల్లూరు మీరు వెళ్తే రాయి వెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చూస్తే ప్రతిరోజు 35,000 మంది అక్కడ చూపించుకోవడానికి వస్తారు. 35,000 పీపుల్ కమ్ టు దట్ హాస్పిటల్ ఎవ్రీ డే. తక్కువ లేదంటే రోజుకి 500 ఆపరేషన్లు జరుగుతాయి. 2,000 మంది డాక్టర్లు ఉన్నారు, కొన్ని వేల మంది మనుషులు, అనేక మంది కాంపౌండర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఈ ఒక్క హాస్పిటల్ని బేక్ చేసుకుని వెల్లూరులో సుమారుగా 6,000 హోటళ్ళు పనిచేస్తున్నాయట. ఒక ఆశీర్వాదకరంగా ఆ ప్రాంతాన్ని దేవుడు మార్చాడు. ఇంత గొప్ప ఎస్టాబ్లిష్మెంట్ రావడానికి ఒక స్త్రీ కారణం. ఆమె పేరు డాక్టర్ ఐడా స్కడ్డర్. భారతదేశ చరిత్రను వైద్య విధానంలో మార్చింది ఈ గొప్ప మహిళ. వాస్తవానికి వాళ్ళ నాన్నగారు మెడికల్ మిషనరీగా ఉన్నప్పుడు భారతదేశం వచ్చింది. ఒక రాత్రి ఇంట్లో ఉంటే ఇంటి ముందు 3 మహిళలు వెళ్తున్నారు. 3 కూడా ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నారు, గర్భవతులు. వాళ్ళని అలా చూసి వచ్చే లోపల మరలా ఆ 3 కూడా 3 చచ్చిపోయిన బిడ్డలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. 6 శవాలు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఏమైందని అడిగింది. ఆనాటి కాలంలో స్త్రీలు ఎవరు వైద్యులు లేరు, నో ఫీమేల్ డాక్టర్స్. పురుషులు స్త్రీలకు వైద్యం చేయకూడదట. అందును బట్టి గర్భిణీ స్త్రీలకు 3 కూడా ప్రసవించే సమయంలో ఇబ్బందులు పడితే ఎవ్వరూ సహకరించలేదు.
వాళ్ళు అలా గిలగిలా కొట్టుకుని ఆ బిడ్డలకి జన్మనిస్తే వాళ్ళు కూడా చచ్చిపోయి, తల్లి కూడా చచ్చిపోయి 6 శవాలు ఇంటి ముందు నుండి వెళ్ళిపోతుంటే ఏడ్చింది. ఏం చేయలేనా వీళ్ళకి అనుకుంది. అమెరికా వెళ్ళింది, మెడిసిన్ చదివింది, చాలా కష్టపడి. ఇంకా ఆమె జీవితంలో ఇదే ఆలోచన, ప్రతిరోజు ఇదే దృశ్యం. 6 శవాలు ఆమె ముందు కనబడుతున్నాయి ప్రతిరోజు. ఎలాగైనా కాపాడాలనుకుంది. వైద్య వృత్తిని కంప్లీట్ చేసింది, భారతదేశం తిరిగి వచ్చింది, వెల్లూరులో సిఎంసి స్థాపించింది. ఈ రోజున ఆ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా లాభం పొందినవారు లేదా ప్రయోజనం పొందినవారు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? జీసస్ వెల్కమ్డ్ దెమ్, జీసస్ రిసీవ్డ్ దెమ్. దేవుడు వారిని చేర్చుకున్నాడని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డ, ప్రజలు నిన్ను తిరస్కరించచ్చేమో, మనుషుల్ని దూరం పెట్టేచ్చేమో, మనుషులు నిన్ను పట్టించుకోపోవచ్చేమో, స్పందించకపోవచ్చేమో. డోంట్ వరీ, లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నేను చేర్చుకునే దేవుడు. క్రీస్తు ఆవరణంలో నువ్వు చేర్చుకొనబడ్డా. నువ్వు తిరస్కరించబట్టలేదు, నువ్వు ద్వేషించబట్టలేదు, నువ్వు నెట్టివేయబడ్డం లేదు. ఆయన నేను చేర్చుకోవడానికే సిద్ధంగా ఉన్నాడు. వెన్ ఎవర్ యూ కమ్ టు గాడ్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్, హీ రిసీవ్స్ యూ. ఆయన నేను చేర్చుకునే దేవుడు అని బైబిల్ సెలవిచ్చింది. అందును బట్టే కోర కుమారులు అన్నారు, ప్రభువా నీ ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే. ఎందుకు అంటే నీ ఆవరణంలో మేము ఏం చేస్తున్నాం? వర్ధిల్లుతున్నాం. రెండవది, నీ ఆవరణంలో మేము నన్ను మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. నో రిస్ట్రిక్షన్స్ ఇన్ వర్షిపింగ్ యూ. నిన్ను ఆరాధించడానికి ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ లేవు, మనస్ఫూర్తిగా నేను స్తుతిస్తున్నాం. మూడవది, నీ ఆవరణంలో నీవు మమ్మల్ని ఏం చేశావు? చేర్చుకున్నావు. లోకం మమ్మల్ని తిరస్కరించవచ్చు, లోకం మమ్మల్ని నిందించవచ్చు, లోకం మమ్మల్ని త్రోసివేయచ్చు, లోకం మా మీద నిందలు వేయచ్చు, అవమానకరంగా మాట్లాడచ్చు, ఇష్టానుసారంగా ట్రీట్ చేయొచ్చు. కానీ లార్డ్, వీఆర్ వెల్కమ్డ్ అండ్ వీఆర్ రిసీవ్డ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఇన్ యువర్ కోర్ట్. నీ ఆవరణలో మాత్రం మా అందరికీ ఏముంది? నువ్వు చేర్చుకునే అనుభవంలో మేము ఉన్నాం కాబట్టి నీకు స్తోత్రం అని ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక.